హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈజీ మెథడ్లో చూపించేస్తానండి. కాకరకాయ కదండి, చేదుగా ఉంటుంది కదా, ఎలా అండి చేసుకోవడము, బాగుంటుందా అని మీకు అసలు డౌటే అవసరం లేదు. చాలా ఈజీ అండ్ సింపుల్ మేకింగ్, టేస్ట్లో అసలు తగ్గేదే లేదు అన్నట్టుంటుంది. ఈ పచ్చడి అయితే సబ్స్క్రైబర్స్ మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ అండి. కాకరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించమని అడుగుతున్నారు కదా. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా ఈ పచ్చడి వేసుకొని తింటే ఆహా ఉంటుందండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి మీరు ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా కాకరకాయలు తీసుకోవాలండి. నేనైతే ఒక 1/2 కిలో తీసుకున్నాను. మీరు కావాలంటే క్వాంటిటీ డబల్ చేసుకోవచ్చు. కాకరకాయలని నీట్గా వాష్ చేసుకొని నేను చూపిస్తున్న మందంలో మీరు కట్ చేసి పెట్టుకోవాలి. దీనిని ఫ్యాన్ కింద లేదా 1 గంట పాటు ఎండలో ఆరబెట్టుకోవాలండి, తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని ముద్ద చేస్తే ఎంత అవుతుందో అంతగా తీసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని ఇందులోకి మసులుతున్న వాటర్ యాడ్ చేసుకోవాలి, వేడివేడి నీళ్ళు. దానివల్ల చక్కగా నానుతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎక్కువగా చేదు అనేది తెలియదు అనమాట, అందుకే ఫ్రై చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత దీన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. మెంతి పొడి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి. నేనైతే ఇక్కడ 3 to 4 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. అలాగే సాల్ట్ అండి, సాల్ట్ అయితే 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను. ఇవి 2 వేసుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. ఒక 10 నుంచి 12 యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి మెంతి పొడి వేసుకోవాలి. అలాగే మిక్సీ పట్టుకున్న కారం, ఉప్పుని వేసేసుకోవాలండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కారం అనేది. ఇలా మీరు కూడా పట్టించుకున్న కారం, ఎర్ర కారం తీసుకోండి, చాలా బాగుంటుంది చూడ్డానికైనా అలాగే టేస్ట్ కోసమైనా. ఇప్పుడు కాకరకాయలు ఫ్రై చేసుకుందాము. దీనికోసం స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఇందులోకి 150 ml పీనట్ ఆయిల్, పల్లి నూనె వేసుకోవాలండి. పచ్చళ్ళలోకి దేనికైనా పల్లీల నూనె వాడితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడి అనేది. నూనె కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఆరబెట్టుకున్నాం కదా ఆ కాకరకాయ ముక్కల్ని 2 times వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి వేస్తే వేగవండి, అందుకే 2 వాయిల కింద వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కంటిన్యూగా ఒక 5 minutes వేపితే ఇలా మనకి కలర్ అనేది చేంజ్ అవుతాయి. ఇలా ఇంకొంచెం సేపు వేపుకున్న తర్వాత కలర్ బాగా చేంజ్ అయిన తర్వాత వీటన్నిటిని కాల్చుకొని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇలా వాటర్తో సహా యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి, థిక్ పేస్ట్ లాగా. ఇప్పుడు పచ్చళ్ళలోకి పోపు వేసుకోవాలి. అదే ఆయిల్లో కాకరకాయలు కాల్చుకున్నాం కదా, అదే ఆయిల్లో పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి ఒక 3-4 వేసుకొని బాగా వేగనివ్వండి. ఇది ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం పట్టి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని వేసుకోవాలి. చింతపండు గుజ్జు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది వేగుతుండగానే ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చింతపండు గుజ్జు అనేది దగ్గర దాకా వేగాలండి, దగ్గర దాకా అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 20 grams బెల్లం వేసుకోవాలండి. ఈ పచ్చడిలోకి బెల్లం చాలా ఇంపార్టెంట్. ఇందులో బెల్లం వేయకుండా చేస్తే బాగోదండి, కొద్దిగా చేదు తెలుస్తుంది. ఆ చేదు మనకు తెలియకుండా ఉండాలంటే బెల్లం కంపల్సరీగా వేయాలి, అప్పుడే మనకి టేస్ట్ బాగా ఉంటుంది. బెల్లం కరిగిన తర్వాత ఇలా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి బాగా. ఇలా మంచిగా దగ్గరకు వచ్చిన తర్వాత ఆయిల్ పైకి తెలుతుంది కదా, ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారబెట్టుకోవాలండి. ఇది చల్లారేలోపు మనం ఇందాక వేపి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, మిక్సీ పట్టుకున్న కారంలోకి ఇవి వేసుకొని చక్కగా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలాగా, కారం ఆవపిండి అంతా కలిసిపోయేలాగా మనం బాగా కలుపుకోవాలండి. ఇష్టం ఉంటే ఈ స్టేజ్లో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చల్లారబెట్టుకున్న చింతపండు మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్ చక్కగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. మీకు కావాలనుకుంటే ఆయిల్ తక్కువ పడింది అనుకుంటే కాస్త ఆయిల్ని వేడి చేసుకొని చల్లారబెట్టుకొని ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు.
ఇలా ఇది బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 2 నుంచి 3 రోజుల పాటు బాగా ఊరనివ్వాలండి. 2-3 డేస్ ఊరనిచ్చిన తర్వాత ఇందులోకి మనకి టేస్ట్కి ఉప్పు ఏమైనా తక్కువ అయితే ఆ టైంలో మనం యాడ్ చేసుకోవచ్చు. ముందుగానే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అంతే అండి, ఎంతో టేస్టీ కాకరకాయ నిల్వ పచ్చడి అయితే రెడీ. అయితే తప్పకుండా 6 మంత్స్ పాటైనా నిల్వ ఉంటుందండి. ఇలా చేసుకున్న పికిల్ని మనం గాజు సీసాలో స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి. అలాగే నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.